అక్కడ ఆత్మహత్యలు కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. కారణం ఏదైనా జనం ప్రాణాలు తీసుకుంటున్నారు. అందులో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏది? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లె ప్రాంతాన్ని ఆత్మహత్యలు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. అనేక కారణాలతో జనం ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు. వారి సంఖ్య జాతీయ స్థాయి సగటు కంటే 3 రెట్లు అధికంగా ఉండడం కలవరానికి గురి చేస్తోంది. మదనపల్లె ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఆత్మహత్యలు తీవ్ర కలవరానికి ఆందోళనకు గురి చేస్తుంది. మరి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కంటే మదనపల్లి ప్రాంతంలో 3 ఎక్కువ శాతం ఇక్కడ ఆత్మహత్యల మరణాలనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. మరి ఇంత పెద్ద సగటున ఎందుకు మదనపల్లిలో ఆత్మహత్యలు నమోదవుతున్నాయి అనేటువంటి అంశాలతో పాటు వీటికి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అనేక రకాలంటి నియంత్రణ చర్యలు ఏమిటి అనేటువంటి అంశాలపైన ఇవాళ ఏవైనా అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతతకు మారుపేరు. అలాంటి మదనపల్లి ప్రాంతాన్ని ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్ర కలవరానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. కుటుంబ కలహాలు, చదువులో విద్యార్థులు ఫెయిల్ కావటం, యువత ఆన్లైన్ బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకుని అప్పులు చెల్లించలేక తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మదనపల్లె అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపుగా ఉన్న ప్రాంతం అది. టమాటా వ్యాపారం అక్కడ ప్రత్యేక ఆకర్షణ. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి జనం అక్కడ స్థిరపడతారు. అటువంటి మదనపల్లి 4 ఏళ్లుగా ఆత్మహత్యలకు కేంద్ర బిందువైంది. మదనపల్లిలో ప్రతిరోజు 2 ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితులు దేశంలో మరే ప్రాంతంలో లేవని చెప్పుకోవాల్సిందే. అధికారిక సమాచారం ప్రకారం 4.5 ఏళ్లలో 746 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. గత 8 నెలల్లో 499 మంది ఆత్మహత్య యత్నాలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. మదనపల్లి ప్రాంతంలో నమోదైన ఆత్మహత్యల వివరాలు పరిశీలిస్తే 2021 సంవత్సరం 168, 2022 సంవత్సరంలో 156, 2023 సంవత్సరంలో 140, 2024 సంవత్సరంలో 180 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ 2025లో 8 నెలల్లో ఈ లెక్కను చూస్తే 500 మందికి పైగా ఆత్మహత్య యత్నానికి పాల్పడితే అందులో 100 మందికి పైగా చనిపోయారు. ఏమన్నా తిట్టినా కొట్టినా వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తర్వాత వచ్చేసి ప్రేమలో విఫలమయ్యి ఆత్మహత్య పాల్పడుతున్నారు. ఓ పక్క డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోయినా, తర్వాత వాళ్ళు అడిగినవి వాళ్ళ కోరికలు తీర్చలేకపోయినా, అంటే యువత ముందుగా ఆలోచించలేకని పరిస్థితికి వచ్చేసింది. తర్వాత ఆ తల్లిదండ్రుల పెంపకం కూడా ఎలా ఉందంటే ఏది అడిగినా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి కొన్నిసార్లు రావచ్చు. పేదరికము మన చేతుల్లో ఉండదు, ఒకసారి ఉండొచ్చు, డబ్బుసారి లేకపోవచ్చు. ఆ పిల్లలను ఆ విధంగా పెంచడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మార్చకపోవడం వల్ల ఏమైందంటే వెంటనే వాళ్ళ క్షణికావేశం అంటారు కదా, ఇమ్మీడియట్ గా ఆత్మహత్య చేసుకోవడమే, తదుపరి ఆలోచన లేకుండా అయిపోతుంది. చదువులో ఫెయిల్ కావడంతో విద్యార్థులు, రైతులు, చేనేత కార్మికులు, భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న అనేక గొడవలు, మద్యం ఘటనలు, భర్త తిట్టాడని భార్య ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి అప్పులు తీర్చలేక యువత, ఇలాంటి వ్యక్తిగత సమస్యలతో పాటు రెవెన్యూ అధికారులు తమ భూములు సక్రమంగా సర్వే చేసి అప్పగించకుండా వేధించడం, అప్పుల వాళ్ల వేధింపులు, పంట నష్టాల వంటి సమస్యలతో మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ మదనపల్లి డిఎస్పీ మహేంద్ర గారు మనతో ఉన్నారు. మరి ఈ ఆత్మహత్యలకు కారణాలు అనేటువంటి వాటిపైన మనతో సారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా మదనపల్లి అనేటువంటిది చాలా ప్రశాంతమైన నగరము, కాకపోతే ఈ
ఆత్మహత్య మరణాలు అనేది ఎక్కువగా మిగిలిన ప్రాంతాల కంటే నమోదవుతున్నది ఏంటి? సో మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మెయిన్ ఈ సూసైడ్ డెత్స్ అనేటివి ఉమెన్ అంటే భార్యాభర్తలు గొడవల వల్ల అదొక రీజను. స్టూడెంట్స్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్లో ఏదైనా ఫెయిల్ అవ్వడం కానీ, ఇంట్లో ఏదైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము దానికోసము డబ్బులు అడగడం కానీ, దానికోసము ఏదైనా అడ్జస్ట్ కాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయమంటే అక్కడ అట్లాంటి ఇష్యూస్. మెయిన్ ఫైనాన్షియల్గా ఎగ్జామ్ కోసము ఏదైనా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోవడం అదొక రీజను. భార్యాభర్తల గొడవల వల్ల సూసైడ్స్ అనేటివి మనకు మేజర్ 3 ఫ్యాక్టర్స్ అనేటివి మనం ఇక్కడ ఈ మధ్యకాలంలో నమోదవుతున్న కేసుల్లో మేజర్ రీజన్ అయితే ఇది ఉంటుందండి మనకు. యా, అంటే టోటల్గా ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఎన్ని కేసులు ఫర్ ఎగ్జాంపుల్ నమోదైనచ్చు మీ అనాలిసిస్ ప్రకారం, రికార్డుల ప్రకారం? రికార్డుల ప్రకారంగా మన మదనపల్లి సబ్ డివిజన్లో 11 స్టేషన్స్ వస్తాయి ఓవరాల్గా. సో ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి 6 months అయింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ద కేసెస్ డైలీ డిఎస్ఆర్లో చూసుకుంటే 20-30% ఆఫ్ ద కేసెస్ 174 అంటే సూసైడ్ బై కన్జ్యూమింగ్ పాయిజన్ అవ్వచ్చు, హ్యాంగింగ్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఉంటున్నాయి అన్నమాట. సో ఆన్ యావరేజ్ 20-30% అనే కేసులు మనకి మంత్లీ బేసిస్లో చూసుకుంటే 174 ఉంటున్నాయి. ఇదర్ 20% or 30% ఉన్న కేసుల్లో, రిపోర్ట్ అయ్యే కేసెస్లో. సమాజం తలుచుకుంటే ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే పరీక్షలే జీవితం కాదు, పరీక్షల్లో పాస్ అయితేనే జీవితం కాదని వాళ్ళకి కొంచెం మనం ముందుగా కౌన్సిలింగ్ చేసినట్లయితే ఇలాంటివి చాలా వరకు యువతలో తగ్గించవచ్చండి. అదేవిధంగా కుటుంబాల్లో కూడా అంటే పేరెంట్స్ని కూడా మనం కొంచెం మోటివేట్ చేసి ఈ పిల్లల మీద ఒత్తిడి తేకుండా వాళ్ళకి మనం ఆత్మస్థైర్యాన్ని కలిగించినట్లయితే ఇలాంటివి తగ్గించవచ్చండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మత్తు పదార్థాలు కూడా బానిసలయ్యి ఈ బిహేవియరల్ చేంజెస్, మానసిక ఒత్తిడికి గురవడం, ఈ ఆల్కహాల్స్ వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వడం, చివరిగా వాళ్ళు ఇలాంటి అప్పుల పాలు వీటి నుంచి కూడా జరుగుతున్నాయి. సో మనం దాని మీద కూడా దృష్టి సారిస్తే తగ్గించే అవకాశం చాలా ఉందండి. రాష్ట్రంలో అత్యధిక బలవన్ మరణాలు జరుగుతున్న పట్టణాల్లో మదనపల్లె ప్రాంతం టాప్ లో ఉంది. జాతీయ, రాష్ట్ర సగటు కంటే అధికంగా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జాతీయ సగటు 13.3%, రాష్ట్ర సగటు 14.5% ఉండగా అంతకు 3 రెట్ల వరకు అంటే 37.5% మదనపల్లి ప్రాంతంలో ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. మొత్తంగా క్షణికావేశంలో జరుగుతున్న ఇలాంటి ఆత్మహత్యల మరణాలను తగ్గించాలంటే అవగాహన కల్పించడంతోనే తగ్గించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వీటన్నిటిని కూడా నివారించాలంటే మొత్తంగా అందరి సమిష్టి కృషి, అవగాహన కల్పించి క్షణికావేశంలో జరుగుతున్నటువంటి ఆ కుటుంబాల్లో అవగాహన కల్పిస్తేనే ఇవి తగ్గించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే అందరిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మదనపల్లిలో ఆత్మహత్యలకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.